ఈరోజు కావలి తూములపేట రోడ్లోని మున్సిపల్ ఉన్నత పాఠశాల దగ్గర ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కావల్లో ఒక మంచి సామాజిక సేవా సంస్థ అభ్యుదయ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పఠాన్ ఖాదర్ బాషా గారి ఆధ్వర్యంలో మరి దేశం కాలంలో ఎంతో మంది పల్లెటూరు నుంచి పట్టణానికి రావడం, వారికి ముఖ్యమైన పనుల మీద వారికి అవసరం నిమిత్తం మరి ఎక్కువ ప్రయోగం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి వచ్చే వారికి దాహత్య తీర్చాలి. మరి ఎండలో పిల్లలతో సహా వస్తూ ఉంటారు కాబట్టి వారికి తన వంతు సహాయ సహకారాలు అందియాలని ఒక మంచి సంకల్పంతో అభ్యుదయ చారిటబుల్ ట్రస్ట్, ఆ పేరులోనే ఉంది అభ్యుదయం. మరి ఆయన ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ దానిలో వచ్చే కొద్దిపాటి ఆదాయంతో సొంత నిధులతో కొంత దాతల యొక్క సహాయ సహకారాలతో ప్రేమాభిమానాలతో ఆత్మీయత అనురాగాలతో మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు, పిల్లలకు మరియు విద్యార్థులకు కూడా వారి ఇంటి సహాయ సహకారాలు అందించడం అనేది అతని నైజం. కాబట్టి ఈరోజు మరి ఈ కార్యక్రమానికి మా కాలంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదికలోని ప్రతి ఒక్క సభ్యులు మరి ఖాదర్ బాషా గారి మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, గౌరవం, ఆత్మీయత, అనురాగాలతో అందరూ రావడం జరిగింది. అదేవిధంగా ఈ 10వ వార్డులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, ప్రేమాభిమానులు, అనురాగంతో ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఖాదర్ బాషా అంటే పఠాన్ ఖాదర్ బాషా ఆయన పేరు. ఆయన ఎక్కడ కూడా పబ్లిసిటీకి తాగివ్వడు. మనం ఏ కార్యక్రమం చేసినా సార్ మన ముందు చేయాలి, నేను ఆర్భాటాలకు పోవడానికి అవకాశం లేదు సార్ అని చెప్తూ ఉంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మనం ఏ కార్యక్రమం చేసినా ఇతరులకు స్ఫూర్తిగా కావాలి. మనం చలిగంటలు ఓపెన్ చేశారు ఇవాళ. ఇదే విధంగా ఇంకొకరిని కూడా రాబోయే రోజుల్లో మనం కూడా ఒక సెంటర్లో ఒక చలిగంటలు ఓపెన్ చేద్దాం, ఈ దాహత్తును తీర్చుదాం అనే ఒక మంచి భావన వచ్చేటట్టు ఉన్నారు. అందుకనే మరి ఈ రోజు మేమందరూ కూడా వచ్చి ఈ చలిగంటల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ మరి మా ఖాదర్ బాషాకి రాబోయే రోజుల్లో కూడా ఆయుర ఆరోగ్యాలు మరి సుఖ సంతోషాలు ఇవ్వాలి, అష్టైశ్వర్యాలు అవి మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకున్న శక్తిలోనే మన సహాయ సహకారాలు అందిస్తాం. కాబట్టి మరి భాషకి మరి మా యొక్క పూర్తి మద్దతు ప్రకటిస్తూ రాబోయే రోజుల్లో కూడా మా స్వచ్ఛంద సంస్థ యొక్క ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.